ఒక వీడియో ఎలా ఉంటే చూస్తారంటే మోడ్రన్ వైపు చూస్తారు. మోడ్రన్‌గా ఉండాలి. అంటే ఆధునికత వైపు పరుగులు పెట్టాలి. చూసారు కదా! ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉండేది. కానీ ఇప్పుడు కలర్ టీవీ, ఆండ్రాయిడ్ టీవీలోకొచ్చింది ప్రపంచం. అంటే ముందడుగు వేస్తున్నాం కదా! ఒకప్పుడు ఇంటికో సైకిల్ ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక టూ వీలర్ బండి ఉంటుంది కదా! సైకిల్ తొక్కేవాళ్ళు లేరు. సైకిల్ అంటే చిన్న చూపైంది, విలువ పోయింది. ఒకప్పుడు చదువు అంటేనే తెలియని వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో విద్యావంతులు నలుగురు ఉంటారు, ఇద్దరు కానీ ముగ్గురు కానీ విద్యావంతులు ఉంటున్నారు. అందులో డాక్టర్లు, ఇంజనీర్లు అయి ఉంటారు, డిగ్రీలు చేసి ఉంటారు. తెలుసు కదా! అలాగే ఇప్పుడు టీవీ సీరియల్ చూస్తే మహిళలు చూస్తారు కాబట్టి అన్నీ మహిళలకు సపోర్ట్ చేస్తున్నట్టు ఉంటాయి కదా. ఆడవాళ్ళే మగవాళ్ళని కొడతారు. అదే బయట అయితే ఆడవాళ్ళు భయపడతారు కదా, మగవాళ్ళని కొట్టరు, మగవాళ్ళ చేత దెబ్బలు తింటారు బయట. కానీ ఇప్పుడు టీవీ సీరియల్లో మగవాళ్ళనే కొడుతున్నారు. అంటే వాళ్ళు అట్లా ప్రోత్సహిస్తున్నారు ఆడవాళ్ళని. అలాగే టీవీ సీరియల్లో విలన్లు వచ్చినా కూడా విలన్లను కూడా హీరోయిన్లు కొడతారు. కానీ ఎక్కడ కూడా విలన్ అయినా సరే ఆమె ఏం చేస్తారంటే మగవాడిని కొడితే తప్ప మగవాడిని ఎక్కడ సపోర్ట్ ఇవ్వదు. అవునా? అంటే ఆదర్శంగా ఉండదు. ఇప్పుడు బయట ఏం చేస్తారు, మగవాడు వాంది తప్పైనా ఆడవాళ్ళ తప్పైనా వాంది ఆధిపత్యం ఉంటుంది. ఆడవాళ్ళని అణచివేయడము లేదా చిన్న చూపు చూడడం ఇలా ఉంటుంది మగవాళ్ళ దృష్టి. ఇప్పుడు టీవీ సీరియళ్ళల్లో ఏం చేస్తారు, ఆడవాళ్ళు మగవాళ్ళని చిన్న చూపు చూస్తారు, ఒత్తుతారు. అంటే విలన్లను కూడా కొడతారు. వాడు శత్రువైనా మిత్రువైనా ఏ విధంగా వచ్చినా వాడిని ఓడిస్తారు ఆడవాళ్ళు. అని అణచివేసి వీళ్ళు గెలుస్తూ ఉంటారు. అంటే లేడీస్కి సపోర్ట్ ఉంటుంది, లేడీస్. అంతేగాని మగవాళ్ళకు గోరంతా కూడా సపోర్ట్ ఉండదు, ఎంకరేజ్మెంట్ ఉండదు, సానుభూతి ఉండదు అక్కడ. అంటే స్త్రీ ప్రపంచం ఆడ. అప్పుడే ఆడవాళ్ళు చూస్తారు కదా, ఆడవాళ్ళు ధైర్యంగా ఉండాలంటారు. ఇప్పుడు భర్త అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆమె ఆత్మహత్య చేసుకుంటే ఏం చేస్తుంది, ఇంకో రెండో భార్య ఏం చేస్తుంది, భర్త పెట్టుకున్నాడని నువ్వు ఆత్మహత్య చేసుకుంటావా, ఆత్మవిశ్వాసంతో బతకాలని చెప్తారు. అలా అన్నట్టు ప్రోత్సహిస్తారు. అంటే మోడ్రన్ చేస్తూ ఉంటారు. ఇక మనం గతం కాలంలోకి వెళ్తే ఒకప్పుడు సతీ సహగమనం ఉండేది. అంటే భర్త చనిపోతే భార్య కూడా వారితో చనిపోవాలి అని చెప్పేవాళ్ళు. ఇంకా కొన్ని రోజులకి ఏం చేయింది, భర్త చనిపోతే ఆడవాళ్ళు పెళ్ళి కాకుండానే ఉండాలి అనేవాళ్ళు. కానీ ఇప్పుడు లేదు కదా. పెళ్ళికి ముందు ఆడవాళ్ళు కూడా, సారీ, పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళు కూడా అది వితంతువులు. అంటే భర్త చనిపోయిన ఆడవాళ్ళు మళ్ళీ పెళ్ళి చేసుకుంటున్నారు. అలాగే సెలబ్రిటీలు ఏం చేస్తే మనం అది చేస్తాం కదా. పక్కింటి ఒక తెగించి ఒక మహిళ అక్రమ సంబంధాలు పెట్టుకుంటుంది. అంటే ఎందుకంటే మన భర్త మరి ఆవిడ పెళ్ళికి పనికిరాడో, దాంపత్యానికి పనికి రాకపోతే పోతే వేరే వాళ్ళతో శృంగారం చేయడమో పట్టించుకోవడం చేస్తున్నారు. అది కూడా ఫ్యాషన్. ఎందుకంటే నీకు దారి లేదు, నీ భర్త శృంగారం చేయలేడు కాబట్టి దారి చూసుకోమని చెప్తా ఉన్నారు సినిమాలో. కొంచెం ఇట్లా ఆడవాళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. అంతైనా ఆదర్శంగా నిలవాలి, ఆదర్శ మహిళను నేను అనుకువగా ఉంటాను అనేది పాతకాలం సామెత. అలా ఉంటే తనకేం రాదు కదా, ఒంటరిగానే మిగిలిపోద్ది. భర్త సంసారానికి పనికిరాడు కాబట్టి ఆమె ఏం చేయాలి, ఏమన్నా చూసుకోవాలి. ఇది ధైర్యం చేసి, ఇది ఉమెన్ డేర్ని తెలియజేస్తుంది కదా. ఇలా మీరు మోడర్నైజ్ చేయాలి. అంటే కులం జడ్డ సుఖం దక్కాలంటారు. ఈ విధంగా ఆడవాళ్ళను మోడర్నైజ్ చేయాలి. ఎంతైనా ఇంకా ఆదర్శం పేరుతో, అనుకో పేరుతో, స్త్రీ అంటే శాంతము, సార్పు, ఓర్పు, సహనం పేరుతో తను ఒంటరిగా ఉంటే శృంగారానికి దూరం అవుతుంది. మరి తన భర్తమో శృంగారానికి పనికిరాడు. అప్పుడు ఏం చేయాలి, తన పరపురుషులను ధైర్యం చేసి స్నేహం చేస్తున్నట్టు చూపిస్తున్నారు. అప్పుడు ఆడవాళ్ళు కూడా దాన్ని మెచ్చుకుంటారు. ఎందుకంటే కులం జడ్డ సుఖం దక్కాలి, ఆమె సమస్య పరిష్కారం అవుతుంది కదా. ఈ విధంగా ఇలా మోడర్నైజ్ చేయండి మహిళలను. అలాగే ప్రతి రంగంలో ఆధునికత వైపు తీసుకెళ్ళండి జనాలను. ఇలా అంతేగాని ఇంకా ఆదర్శం పేరుతో, అనుకో పేరుతో ఉండడం అనాగరికం, అమాయకత్వం. ఆ విధంగా ఉంటే ఒంటరిగా గట్లే మిగిలిపోతారు. ఏ సదుపాయాలు పొందలేరు కదా. కాబట్టి ధైర్యం చేసి మీరు సక్సెస్ కావాలి జీవితంలో అని చెప్తున్నారు కదా. అలా మీరు జనాల్ని మోటివేట్ చేయండి ప్రతి రంగంలో. ఇలా చేస్తే మీ వీడియోలు ఎక్కువ చూస్తారు జనం. అంటే మనుషులు టెక్నాలజీ రంగంలోనే కాదు, ఇప్పుడు టెక్నాలజీలో కూడా బ్లాక్ అండ్ వైట్ టీవీ నుండి మనం కలర్ టీవీ, ఆండ్రాయిడ్ టీవీకి వచ్చాము, ఇంటర్నెట్ వచ్చింది, ఇన్ని సదుపాయాలు వస్తున్నాయి కదా. అలాగే మనుషుల వ్యక్తిత్వము, సామాజికము, స్వభావాలు, ఆలోచనలు కూడా ఇలా మోడర్నైజ్ చేయండి. అంటే ఆధునికత వైపు తీసుకెళ్ళండి. చెప్పాను కదా, ఆ టీవీలలో మార్పు వచ్చింది. ఇప్పుడు సెటిలైట్ వచ్చింది, ఆ తర్వాత పెద్ద టీవీలు వచ్చినాయి, తర్వాత ఏమొచ్చినాయి, ఇంటర్నెట్ వచ్చింది, యూట్యూబ్ వచ్చింది, ఇలా కొత్త కొత్త వస్తున్నాయి. అలాగే సమాజంలో కూడా ఒకప్పుడు వితంతు వివాహాలు లేవు, అంతకుముందు సతీ సహగమనం ఉండే. ఇప్పుడు లేదు కదా. ఆడవాళ్ళు కూడా భర్త చనిపోతే పెళ్లి చేసుకుంటున్నారు. ఆడవాళ్ళు మగవాళ్ళలాగా ఉద్యోగాలు చేస్తున్నారు. గతంలో చేసేవాళ్ళ ఆడవాళ్ళు బండ్లు నడుపుతున్నారు, కార్లు నడుపుతున్నారు, సైకిల్ దక్కుతున్నారు. ఇట్లా ప్రతిదీ ఆడవాళ్ళు కూడా మగవాళ్ళతో సమానంగా చేస్తున్నారు. అంటే ముందుకు వెళ్తున్నారు కదా. ఇలా ప్రేక్షకులను ప్రతి రంగంలో ముందుకు తీసుకెళ్ళండి. అంతేగాని ఇంకా పురుషాధిపత్యం పేరుతో వాళ్ళని అణచివేస్తే వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి స్త్రీ ఆధిపత్యంతో, స్త్రీ సాధికారికతతో వాళ్ళని ముందుకు తీసుకెళ్లే సినిమాలు వాళ్ళు చూస్తున్నారు, ఇప్పుడు టీవీ సీరియల్. అలా మీరు ప్రతి రంగంలో కూడా జనాన్ని ముందుకు తీసుకెళ్ళండి. అలా ఒకప్పుడు మంత్రాలు ఉండేవి. అంతకుముందు కొన్ని ప్లేగ్ అనే జబ్బుతో జనాలు చనిపోయారు, అప్పుడు మందు లేదు. కానీ ఇప్పుడు చూసారా, మందులు వచ్చినాయి కదా, ప్రతి జబ్బుకు మందులు వస్తున్నాయి. జీవన ప్రమాణం పెరిగిపోయింది. ఇట్లా ప్రతి రంగంలో ముందుకు తీసుకెళ్ళండి జనాల్ని.
అలా మోటివేట్ చేస్తూ ఉంటే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు బతుకుతారన్నమాట. ఇప్పుడు టీవీ సీరియల్ అలాగే తీస్తారు. ఇప్పుడు సెలబ్రిటీలు ఉన్నారు. సునీత రెండో పెళ్లి చేసుకున్నారు చూసారా? అలా అన్నమాట. భర్త చనిపోతే కొందరు చేసుకోరు, ఇప్పటికీ చేసుకొని ఉన్నారు, కానీ దాన్ని ప్రోత్సహిస్తూ సినిమా వాళ్ళు చేసుకుంటున్నారు కదా, వాళ్ళని చూసి మామూలు ప్రజలు చేసుకుంటున్నారు అట్లా అన్నట్టు. ఆధునికత వైపు పరుగులు తీసుకెళ్లేలాగా ప్రజలను ముందుకు తీసుకెళ్లే వీడియోలు చేయండి. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇంకోటి చేస్తారన్నట్టు. జనం తీసుకుంటారు, ఇది బాగున్నది అంటారు. వాళ్ళు కూడా మీ ధైర్యంతో, మీరు ఇచ్చిన ప్రోత్సాహంతో మిమ్మల్ని అనుకరిస్తూ వాళ్ళు జీవితంలో ముందడుగు వేస్తుంటారట. ఇలాంటి వీడియోలు చేయండి. వీడియో ఎలా ఉన్నా అంటే ఇప్పుడు బయట చెప్తారు చూసినావా, ఆపద్ధర్మం అంటే కులం జెండా సుఖం దక్కాలంటారు చూసినావా, ఆ విధంగా ఎటు చేసి మనం గెలవాలి, మనం పరిష్కారం కావాలి. మీకు ఉదాహరణ చెప్తాను. ఒక అడవిలో ఒక అతను వస్తూ ఉన్నారు, ఇద్దరు, వాళ్ళ అన్న తమ్ముడు వస్తూ ఉంటే యాక్సిడెంట్ అయింది. వాళ్ళ తమ్ముడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, కానీ మధ్యలో ఎవ్వరు తీసుకెళ్ళటం లేదు. మధ్యలో కార్లు వెళ్తున్నాయి, బస్సులు సదుపాయం లేదు. వెంటనే అతన్ని హాస్పిటల్ తీసుకెళ్ళాలి, కానీ ఎవ్వరు ఆపుతలేరు. అప్పుడు ఒక అతను ఏం చేసింది తెలుసా, డైర్ చేసి ఒక కారు వస్తా అంటే పెద్ద రాయి తీసి ఎత్తెత్తనే పోయిండు. నువ్వు ఆపు, మా తమ్ముడిని తీసుకపోతే నేను ఇక్కడనే చంపేస్తాను బెదిరించిండు. అప్పుడు ఆ కారులో అతను దిగి ఆ వ్యక్తిని, యాక్సిడెంట్ అయిన వ్యక్తిని వేసుకొని తీసుకెళ్ళి దవాఖాన తీసుకెళ్ళండి. మధ్యలో దవాఖాన ఉంటుంది, తీసుకెళ్ళి ఆడ దింపడంతో అతను బతికిండు. ఇగో చూసారా, ఇలా ఉపాయంతో అపాయాన్ని తగ్గించుకోవాలి. ఇగో ఇట్లా అన్నట్టు ఇలా పరిష్కారం వెతుక్కోవాలి. ఇది డైరీ కదా, చాకచక్యంగా చేసుకున్నారుగా. ఇలా జనాల్ని మోటివేట్ చేసి వీడియోలు చేయండి. అంటే అంతవరకు లేని విధానాన్ని మీరు కొత్తది హుషారై చెప్పాలంటది. ఆడవాళ్ళ సమస్యలు కావచ్చు, మగవాళ్ళ సమస్యలు కావచ్చు, సామాజిక సమస్యలు, జీవిత సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇలా ఎన్నో ఉంటాయి. ఆర్థిక సమస్యలు బతకడం నేర్పించండి. అంటే ఒకరిని చూసి కాపీ కొట్టి మళ్ళీ పాత చింతకాయ పచ్చడి కాదు, న్యూ అంటే ఒక కొత్త విధానాన్ని చెప్పండి. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళు ఫాలో అవుతారంట. అలా ఉండాలి. అలా ఉంటే ఖచ్చితంగా మీ వీడియో చూస్తారండి. ఇలా ఉండాలి వీడియో అంటే. ఎందుకంటే ఈ రోజుల్లో ఏది ఏఆర్ రెహమాను, లేకపోతే ఎవరబ్బా రెహమాను, ఇళయరాజా ఇలాంటి మ్యూజిక్స్ వచ్చినాయి, తెలుసు కదా, ఇప్పుడు ఇంగ్లీష్ పాటలు వచ్చినాయి. అలాంటి మూమెంట్లో మీరు ఇంకా ఫోక్ సాంగ్స్ పెట్టిననుకో ఎవరైనా చూస్తారా? యక్షగానాలు, ఫోక్ సాంగ్స్ పెడితే ఎవరైనా చూస్తారా? అవి అంతరించిపోయినాయి కదా. ఇప్పుడు మోడ్రన్ వచ్చింది అంటే ఇంకా మరింత మాధురమైన శ్రావ్యమైన సంగీతం, డిస్కో వచ్చిన తర్వాత ఇంకా పల్లెటూరు పాటలు సినిమాల్లో పెడితే వింటారా? వినరు. అంతెందుకు, ఇప్పుడు మంచి మంచి కొత్త కొత్త సినిమాలు ఏది రామ్ గోపాల్ వర్మ, శంకర్, ఇట్లా రాఘవేంద్రరావు వచ్చిన తర్వాత ఇంకా మీరు దూరదర్శన్లో ఉండే నాటకాల టైప్లో సినిమాలు తీస్తే చూస్తారా? ఎవరైనా చూస్తారా? దూరదర్శన్ నాటకాలు ప్రైవేట్ ఛానల్స్కి ఎంత తేడా ఉంది? ఇప్పుడు దూరదర్శన్కున్న ఈటీవీకి, జెమినీ టీవీకి ఎంత తేడా ఉంది? అలాగే టీవీ సీరియల్స్ అట్లా తీయండి. అంటే ఇప్పుడు దూరదర్శన్కు, ఈటీవీకి, జెమినీ టీవీకి ఎంత తేడా ఉంది చూసారు కదా. దూరదర్శన్ ఎవరైనా చూస్తుండ అప్పుడు చూసేది. అట్లా మీరు మోడ్రన్గా తీయండి, లేటెస్ట్ వైపు పరుగులు ఎత్తండి, ఆధునికతను చూపెట్టండి. అప్పుడే చూస్తారు మీ వీడియోని. మనం ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు కదా. అప్పుడు మనుషులు అందరు సిన్సియర్గా ఉంటారు, కానీ ఒకడు ఏం చేసిండు, గర్ల్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తాడు. లేదా ఒక అమ్మాయి దొంగ స్వభావమో, చోర స్వభావం అమ్మాయిది, ఆ ఇంట్లో తెలియకుండానో ఎవరికి తెలియకుండానో బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తుంది. ఒక స్త్రీ ఏం చేస్తుంది, ఎవరినో పట్టుకొని అక్రమ సంబంధాలు, అంటే వాళ్ళ భర్త సరిగ్గా లేకుండా అక్రమ సంబంధాలు పెట్టుకుంటుంది. ఇవి చూసి మిగతా వాళ్ళ ఆడవాళ్ళంతా ఆదర్శంగా తీసుకొని అది చేసింది నేను చేయొద్దు అనుకుంటారు కదా. ఇప్పుడు నేరాలు ఘోరాలు కూడా అది చూసి ఇంకోటి చేస్తారు కదా. అట్లా మీరు మంచిని చేయండి. మంచిని చేస్తే మిమ్మల్ని చూసి ఇంకొందరు నేర్చుకుంటారు. ఒక అబ్బాయి బాయ్ ఫ్రెండ్ చేస్తాడు, ఇంకోళ్ళు చూసి నేర్చుకుంటారు. ఒక అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తా అంటే ఆ పక్కన ఆడలు కూడా ఆమెను చూసి నేర్చుకుంటారు, ఇది దావే అని కదా. ఒకరిని చూసి ఒకరు చెడిపోతారంటారు, ఇట్లా నేర్చుకుంటారంటూ. అంతేగాని పెళ్ళి వరకు ఒంటరిగా ఉండాలి అనుకోవడం అమాయకత్వం, ఎరుగుతాను కదా. ఏదో అబ్బాయిలతో సరదాగా మాట్లాడే ఫ్రెండ్షిప్ చేస్తే బాగుంటుంది కదా. అంటే ఒకరు డైర్ చేసి మాట్లాడితే ఇంకోళ్ళు నేర్చుకుంటారు. అట్లా మీరు ముందడుగు వేయండి, మిమ్మల్ని చూసి ఇంకోళ్ళు నేర్చుకుంటారు ఏ విషయంలో అయినా. ఇలాంటి మోటివేషన్ వీడియోలు చేయండి.